गाइस మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. धीरे धीरे आने इतने ज्यादा नहीं आओगे तो तेज वहां तक ब्रिज तक రాక్స్ తో మంచి స్టెప్స్ వేసిండ్రు. మోకాళ్ళు వస్తాయి, మోకాలు ఇట్లా కాళ్ళు షివర్ అవుతాయి. అసలు అయిన బ్యాంబూ ట్రెక్కింగ్ ఇప్పుడు గైస్ మొత్తం బ్యాంబూతోనే. అట్లా కొండ ఫ్లాగ్స్ కనిపిస్తుందా ఇక నెక్స్ట్ ఎట్లుందో తెలియదు. ఇక్కడ నుంచి అయితే అట్లా కనిపిస్తుంది. ఓరి నాయనో ఏంది ఇది మామూలుగా మామూలు ట్రెక్కింగ్ కాదు గైస్. ఇది చాలా వర్క్ అవుతుంది. కొంచెం రెస్ట్ చేసుకుందాం గైస్. ఓర్ని ఇక్కడ ఒక షాప్ ఉంది గైస్. ఓరి మీ దుంపలు దిగా ఈ సామాన్ అంతా ఎప్పుడు తీసుకొస్తారు రా అక్కడ నుంచి. ఓరి దేవుడు అమ్మా గాయస్ ఇది చూడండి. అమ్మతుడు నా లైఫ్లో ఇట్లాంటి ట్రెక్కింగ్ చెయ్యలేదు, చెయ్యని కావచ్చు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ గాయస్ ఇది. చూడండి మీకు చూపిస్తా ఎందుకంటున్నాను. ఇది చూడండి, ఇది దారి అండ్ ఇగో ఇది కింద. నా ఫోన్ పడుతుంది ఏమో భయం అవుతుంది. ఎంత కిందికో చూడండి గైస్. అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది. లొకేషన్ వావ్. కట్టే పడుస్తున్నావా? ఏది అంత దూరం పడే? ఏదది వచ్చింది గాలికి, ఇటు వచ్చింది అది పోయింది కదా ఇట్లా మళ్ళీ ఇటు వచ్చింది. నా ఫ్రెండ్ అయితే ఘోరం భయపడుతుంది గైస్. నాకే భయం అవుతుంది. ఏం కదా ఇంకా చూడకు అది చూడకు వచ్చింది చూడనికి కదా. అసలు ఇది ఎట్లా కట్టిండ్రు ఏంటిది అసలు ఇది చూడండి గైస్. వామ్మో భయం అవుతుంది నాకు చూస్తే. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఘోరం భయం అవుతుంది నాకు. లొకేషన్ మాత్రం వేరే ఉంది గైస్. ఇక్కడ మంచిగా గట్టి వైర్లతో కట్టిండ్రు ఇది. ఎందుకంటే ఇక్కడ కింద ఇటు సైడ్ బేస్ లేదు కాబట్టి ఒక చిన్న బ్రిడ్జ్ లెక్క. మ్యాక్సిమం 5 persons ఎట్ ఏ టైం. వామ్మో నాయనో అసలు ఈ కట్టుడు మాత్రం ఇది చూడండి గైస్. ఇటు నుంచి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఎట్లుందో బేస్. ఇక్కడ నాకు క్రేజీ అనిపిస్తుంది. ఇది 4వ 5వ గైస్ షాప్స్ కనిపించడం. ఏదో ఇక్కడ ఏదో ఉమ్మో కిందికి ఉన్నది. ఇది లాస్ట్ పాయింట్ గైస్. అక్కడికి వెళ్ళాలి మేము ఇప్పుడు. కానీ ఇక్కడ చల్లగా ఆలోచన గైస్. వావ్ లాస్ట్ పాయింట్ చూసేసరికి అమ్మాయి అనిపించింది. అండ్ ఇగో ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా నార్మలే ఉంది. ఇది జస్ట్ వ్యూ పాయింట్ అక్కడ చూడడానికి, కానీ క్రేజీ ఉంది అంతా చూసేసరికి. గాయస్ వర్షం స్టార్ట్ అయింది. క్లైమేట్ చూడండి క్రేజీ ఉంది. మీకు కనిపిస్తుందో లేదో అది చూడండి. అవ్వండి వావ్ సూపర్ అనిపిస్తుంది వర్షం పడుతుంటే. కరెక్ట్ టైం కరెక్ట్ పాయింట్ రాగానే వర్షం పడుతుంది గైస్. ఇంతసేపు ఎండలో నడుస్తాం, ఇప్పుడు వర్షంలో నడుస్తాం. అక్కడ నుంచి కిందికి వచ్చినాం కదా. స్టెప్స్ భలే ఉంది గైస్. ఇది మెల్ల కొండ కింద, కొండ లోపల నుంచా? నేనా? అరే పడతానా అలా? అయ్యా ఇది అసలైన అడ్వెంచర్ గైస్. అమ్మతోడు అమ్మయ్య బయటికి అయితే వచ్చేసిన. మళ్ళీ బయటకు వచ్చుడే మళ్ళీ ఇది లోపల నుంచి వచ్చినా కదా. మళ్ళీ కింది దేవుడు దేవుడు భయం అవుతాడు. అరే మెల్లగా రే జారుతుంది. Welcome to the Meghalaya. From Rajasthan, I am from Bihar. You guys have fun? Yes, Dada. Okay, right. Bye, bro. Bye.
ఇటు ఏం లేదు, అటు ఉరుక్కుంటూ వచ్చి ఇటు పడితే అటే డైరెక్ట్. ఈ వే చూడండి గైస్, ఇది క్రేజీ ఉంది. ఇంకా ఇటు సైడ్ మొత్తం బ్యాంబూస్, కింద పడి మీద పడి దాదాపు అయితే డెస్టినేషన్ దగ్గరలోనే ఉన్నాం. ఇది చూడండి బ్యాంబూతో బ్రిడ్జ్, రేట్ భలే కట్టింది గైస్. ఇది ఇంత పెద్ద పెద్ద బొంగులు ఇది చూడండి గైస్. వావ్, కట్టేదేదో క్రేజీ కట్టిండ్రు వీళ్ళు. వావ్, క్రేజీ ఉంది గైస్. దారి మధ్యలో వాటర్ ఫాల్. గైస్ ఇది చూసారా, వార్నింగ్ మ్యాక్సిమం 5 persons ఈ బ్రిడ్జ్ మీద. అంటే నేను ఒక్కడిని వెళ్ళాలా? ఇది చూడండి గైస్, ఇక్కడ పని చేస్తున్నారు వీళ్ళు. గైస్ ఇది చూడండి, ఓ మై గాడ్ గైస్, ఇది నాకు తెలిసి ఒక బ్రిడ్జ్ లాంటిది కడుతున్నారు అనుకుంటా. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఇట్లా రావడం కొంచెం ఇబ్బంది అని చెప్పేసి పైనుంచి ఇట్లా బ్రిడ్జ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. ఇక్కడ ఏందో మరి వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు, డిఫికల్ట్గా ఉంటుంది ఇక్కడ. కిందికి వెళ్దాం ఇక. ఎవరిని చిన్న చిన్న కట్టెలు పెట్టిండ్రుగా, మనలో ఆడున్నారు. కింద చూడండి గైస్, మొత్తం ఒక పూల్ లెక్క ఉంది అక్కడ. ఇంకా ఇది డేంజర్ ఉంది. ఇది లొకేషన్ చూడండి, అసలు క్రేజీ ఉంది. ఇది ఎక్కాలి మేము. ఇది చూడండి ఎట్లుందో స్ట్రేట్గా. అమ్మో, నాకు దూరం భయం అవుతుంది ఇది ఎక్కాలంటే. ఓహో, కాలు వణుకుతుంది గైస్. ఇదంతా పైన ఎక్కిన గాయస్. ఇంకొంచెం జస్ట్ 2 minutesకి ఇంకా. ఓ మై గాడ్, ఎక్కుతుంటే అసలు ఇట్లా మొత్తం వణికిపోయినా నేను. నా లైఫ్లో ఇట్లాంటి ట్రెక్కింగ్ నా లైఫ్లో చేయలే. లాస్ట్ వచ్చేసినాం ఇక. ఇది ఎక్కేస్తే డెస్టినేషన్ వచ్చేసినట్టే. లెట్స్ గో. ఓ అబ్బా, అమ్మయ్యా. ఓ నా ఫ్రెండ్ వచ్చి ఎప్పుడో కూర్చుంది. భయం కాలే నీకు? చాలా భయమైందా? వామ్మో. ఈ ఎక్కుడు ఒక ఎత్తు అయితే, ట్రైపాడ్ ఫోన్ పట్టుకొని ఎక్కడం ఇంకో ఎత్తు. కొంచెం అటు ఇటు అయినా ఫోన్ అవుట్. ఫోన్ మళ్ళీ దొరకనికి కూడా ఛాన్స్ లేదు గైస్, ఎవ్వరు వెతకలేరు, అంత పైన ఉన్నాం. అమ్మాయ్యా వచ్చేసినాం ఇక. వా, ఫైనల్గా ఎక్కేసినాం ఇక. లాస్ట్ ఇది డెస్టినేషన్ పాయింట్ అనమాట బ్యాంబూ ట్రెక్కింగ్కి. సో మాకు టైం తీసుకుంది కరెక్ట్గా 11కి స్టార్ట్ అయితే ఇప్పుడు కరెక్ట్ 2 అవుతుంది గైస్. అంటే 3 hours పడింది. కొండ దిగినాం, ఎక్కినాం, మళ్ళీ దిగినాం, ఎక్కినాం, దిగి మళ్ళీ ఎక్కినాం. ఇక్కడ కూడా నిల్చోవచ్చు. అండ్ ఈ వాటర్ ఫ్లో చూడండి ఎంత ప్యూర్గా ఉందో, ఎంత క్లియర్గా ఉందో.
డ్రోన్ వ్యూ చూసారు కదా ఎంత హైలైట్ ఉందో. ఫస్ట్ పాయింట్ నుంచి ఇక్కడ వచ్చే వరకు ఫుల్ అడ్వెంచరస్ అండ్ డేంజర్ గైస్. ఇది చాలా డేంజర్. అండ్ ఇప్పుడు నేను నిల్చున్న పాయింట్ ఉందా దారుణంగా ఉంది. షేక్ కింద నుంచి జస్ట్ ఈ కొండ ఎక్కనికి ప్యాక్ అయిపోయింది నాకైతే. సో గైస్ మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక బ్యాక్ టు ద పాయింట్. ఇక మళ్ళీ మన స్కూటర్ పెట్టి దగ్గర అయితే వెళ్ళిపోవాలి. మన లాస్ట్ పీక్ పాయింట్ నుంచి అయితే ఇక్కడికి వచ్చేసినాం. ఇది చూస్తున్నారా, ఇది ఒక్క కొండ ఎక్కితే మనం డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు స్కూటీ దగ్గరికి. సో మేము ఇక్కడికి వచ్చేసి ఒక 1 hourలో అయితే వచ్చేసినాం. వెళ్ళేటప్పుడు అంత టైం ఎందుకు పడిందంటే ఈ వీడియోస్ తీసుకుంటా ఫొటోస్ తీసుకుంటా వెళ్ళడం వల్ల టైం పడింది. సో వచ్చడం అయితే జల్దీ వచ్చేసినాం. ఎందుకంటే మళ్ళీ 5 o'clock క్లోజ్, ఇది 4 అవుతుంది. ఈ ఫ్లోలో మంచిగా స్నానం చేసేసి మళ్ళీ ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోతే అయిపోతుంది. మంచిగా న్యాచురల్ పూల్ బాత్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కొండ ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాం. ఇది అసలైన టాస్క్ గైస్. ఇంకొక 30% ఉంది. ఈ కొండ ఎక్కేసామంటే అయిపోయినట్టే. మెల్లమెల్లగా వెళ్ళాల్సిందిగా తప్పదు. స్నానం చేస్తుంటే ఎంత హాయిగా ఉంది తెలుసా గైస్. చల్లగా ఉంది ఆ వాటర్, పైనుంచి వచ్చే వాటర్. కానీ క్రేజీ అనిపించింది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది ఇట్లాంటి చోట్ల మంచిగా స్నానం చేయడం. గైస్ ఇది చూడండి, నా ఫ్రెండ్ మంచిగా కొన్ని స్టోన్స్ పిక్ చేసుకుంది. ఓహో ఇంత ఇట్లా మోసుకొస్తున్నారు ఆయన. చూడండి గైస్ ఇంత వెయిట్ ఎట్లా మోసుకొస్తున్నారు చూడండి. మేమైతే ఒక కార్నర్ ఒకసారి 2-3 minutes ఒకసారి కూర్చుంటూనే ఉన్నాం. వాళ్ళు చూడండి అసలు వెళ్తూనే ఉన్నారు. అది కూడా హెవీ కట్టలతోని. మాదేం లేదు, జస్ట్ ఇట్లనే. డిఫరెన్స్ చూసినా. ఫైనల్గా అయితే మేము పైకి వచ్చేసినాం. వి డిడ్ ఇట్. ఏదో సాధించిన అంత హ్యాపీగా ఉంది గైస్. ఇదే ప్లేస్ నుంచి 11 o'clock బయలుదేరితే ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుంది గైస్. 11 o'clock నుంచి 5:20 వరకు నడుచుడే. పులుసు గారిపోయింది గైస్ లిటరలీ. సో గైస్ ఈ ఎపిసోడ్ అయితే ఇంతటితో సమాప్తం. మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు గైస్. ఎందుకంటే ఇట్లాంటి ఇంకా క్రేజీ థింగ్స్ మీకు చూపిస్తా. ఈ అడ్వెంచర్ ట్రెక్కింగ్ అయితే ఇంతటితో సమాప్తం గైస్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ గైస్.